ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఈ రెండవ భాగంలో ఆత్మలోకం కంటిన్యూ చేద్దాం. ఆత్మలోకంలో దేవదూతలుంటారా? ఉంటారు. సర్వశక్తివంతుడైన భగవంతుని సందేశాలను తీసుకుని వచ్చి మార్గదర్శకత్వం, సహాయం చేసే సదాత్మలు దేవదూతలు. కొన్నిసార్లు వారు మానవ రూపంలో వస్తారు, మరికొన్నిసార్లు అదృశ్యంగా ఉంటారు. 5వ ఆవరణ 7వ దశ, ఆ పైనుంచి దేవదూతలు ఉంటారు. 7వ ఆవరణ 5వ దశ, ఆ పైనుంచి అత్యవసరమైనప్పుడు దేవదూతలు దైవిక అత్యున్నత సదాత్మ అనుమతితో ఏ రూపంలోనైనా భూలోకానికి రాగలరు. దేవదూతలకు మహిమలు చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. 5వ ఆవరణ 6వ ఆవరణలోని ఆత్మలు ఆత్మలోకం నుంచి మాత్రమే భూలోకంలోని ఆత్మలకు సహాయం చేయగలరు. అవి భూలోకానికి రాలేవు. దేవదూతలకు రెక్కలుండవు, వస్త్రాలు ధరిస్తారు. వారు వేగంగా ఎగురుతున్నప్పుడు ఈ వస్త్రాలు రెక్కల్లా అనిపిస్తాయి. కొన్ని సమయాల్లో దేవదూతలు రెక్కలున్న వివిధ రూపాలు, ఆకారాల్లో కనిపిస్తారు. ఎందుకంటే వారిని మీరలా భావిస్తారు కనుక. ప్రతీకాత్మకంగా దేవదూతలను సూచించడానికి రెక్కలు ఉపయోగిస్తారు. దేవదూతలు తమను కాపాడుతుంటారని తెలిసేలా ఇవి చేస్తాయి. భూలోకంలో ఉండే కొన్ని ఆత్మలు దేవదూతలను చూశారు. ప్రతి ఆత్మకు వ్యక్తి అవసరాలను బట్టి వస్త్రాన్ని ఇస్తారు. ఈ వస్త్రాలకు శక్తిని గ్రహించే శక్తి అత్యధికంగా ఉంటుంది. ఉన్నత ఆవరణలో ఉండే ఆత్మలు ధరించే వస్త్రాలకు ఎక్కువ శక్తిని గ్రహించి నిలుపుకునే శక్తి ఉంటుంది. క్రింది స్థాయిల్లోని వారు ధరించే వస్త్రాలకు ఈ శక్తి ఉండదు. ఎంత పైకి వెళితే అంత మెరుగైన స్పందనలు, అంత కాంతివంతమైన వస్త్రాలు ఉంటాయి. అదేవిధంగా వస్త్రాలు శక్తిని ఎక్కువగా గ్రహించి ఎక్కువ సానుకూల శక్తిని నిల్వ చేసుకుంటాయి. అంతేకాకుండా ఆత్మలోక సదాత్మలు కింది ఆవరణలకు వెళ్ళినప్పుడు భిన్నమైన వస్త్రాలు అవసరమవుతాయి. ఈ వస్త్రాలు శక్తిని గ్రహించవు, పరావర్తనం చేస్తాయి. వీటిని భిన్నమైన పదార్థంతో తయారు చేస్తారు. ఆత్మ ఎంత క్రింద ఆవరణలకు సందర్శించాలనుకుంటే వస్త్రానికి అంత ఎక్కువ పరావర్తన శక్తి ఉండాలి. వ్యతిరేక శక్తిని పరావర్తనం చేస్తూ సదాత్మల స్పందనలు మారకుండా ఈ వస్త్రాలు చూస్తాయి. ఈ వస్త్రాలు భిన్నమైన రంగుల్లో ఉంటాయి. ఈ రంగులలో కొన్ని రంగులు భూలోకంలో ఉండవు. దేవదూతలు ఆత్మ మార్గదర్శకులు భిన్నమైన వారా? అవును, వాళ్ళిద్దరూ వేరువేరు. భూలోకంలో ఉండే ప్రతి ఆత్మకు ఆత్మలోకంలో ఒక సంరక్షకుడుంటాడు. భూలోకంలోని ఆత్మను ఆత్మలోకంలోని సంరక్షక ఆత్మ కాపాడుతూ ఉంటుంది. ఈ సంరక్షకుడిని ఆత్మ మార్గదర్శి అంటారు. మీకు సన్మార్గానికి దారి చూపడం అతడి లేదా ఆమె బాధ్యత. భూలోకంలో మీరు పుట్టగానే ఆత్మలోకంలో ఉండే ఒక ఆత్మకు జననం నుంచి మరణం దాకా మీకు ఆత్మ మార్గదర్శిగా ఉండే ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఆ ఆవరణలో ఉన్నత సదాత్మ ఈ పని చేస్తారు. మీ ఆత్మ మార్గదర్శి ఎవరో మీకు ఎన్నటికీ తెలియదు. మీ ఆత్మ మార్గదర్శి మీతో జీవితమంతా ఉంటారు. అయితే మీరు తప్పుదారి పట్టినప్పుడు మీ ఆత్మ మార్గదర్శికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ ఉపచేతనాత్మక మనస్సు ద్వారానే మనుషులకు లభిస్తాయి. అదే ఆత్మలోకంలో మీకుండే ప్రధాన లింకు. మీ ఉపచేతనాత్మక మనస్సు మూసుకుపోయినప్పుడు ఆత్మ మార్గదర్శి మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మీ భౌతిక మనస్సు ద్వారా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది ఒక భౌతిక సంకేతం ద్వారా కానీ, భూలోకంలో ఉన్న ఒకరు మీకు సరైన మార్గం చూపడం ద్వారా కానీ, మేల్కొల్పే పిలుపు ద్వారా కానీ కావచ్చు. మీరు అప్పటికీ మారకపోతే మీ ఆత్మ మార్గదర్శి ఏమీ చేయలేరు. అందువల్ల వ్యతిరేక ప్రభావాల నుంచి ప్రతి మనిషికి దేవుడు రెట్టింపు రక్షణనిచ్చాడు. మొదటిది శక్తివంతమైన ఉపచేతనాత్మక మనస్సు, రెండవది మీ ఆత్మ మార్గదర్శి. మిమ్మల్ని పర్యవేక్షిస్తూ, మార్గదర్శనం చేస్తూ, రక్షిస్తూ ఉండడం భూలోకంలోని మీ ధ్యేయం పూర్తి కావడానికి మీ జీవితాంతం తోడ్పడడం ఆత్మ మార్గదర్శి బాధ్యత. మీకు సలహా అవసరమైనప్పుడు హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించి సహాయం కోరాలి. మీకు అవసరమైన మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఆత్మ మార్గదర్శి చేయగలిగిందంతా చేస్తారు. వారు భూలోకంలోని ఆత్మలకు మార్గదర్శకంగా ఉండే ప్రత్యేక శిక్షణను పొంది ఉంటారు.
ఆత్మలోకంలో వారి ప్రధానమైన పని ఇది. ఈ ప్రక్రియలో భాగంగా వారు నేర్చుకుని పరిణితిని సాధిస్తూ ఉంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతర వివేకవంతులైన ఆత్మలను సంప్రదించి సలహా తీసుకుంటారు. చాలా మంది భూలోకంలో ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. అందుకని ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాము. సలహా కోసం ఎవరిని అడగాలో తెలియడం లేదని వారు బాధపడుతుంటారు. కానీ ఉపచేతనాత్మక మనస్సును పెంపొందించుకుంటే దేవుడిని ప్రార్థించి ఆత్మ మార్గదర్శిని సహాయం కోరవచ్చు. ఈ మార్గదర్శకత్వం మీకెలా లభిస్తుందో చూసి ఆశ్చర్యపోతారు. మరీ ముఖ్యంగా మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తి మీకు లభిస్తుంది. భూలోకంలోని ఆత్మకు ఆత్మలోకంలోని కవల ఆత్మ మార్గదర్శిగా ఉండగలదా? ఉండగలదు, కానీ చాలా అరుదైన కేసులలో మాత్రమే. కవల ఆత్మ అంటే ఏమిటి? ఇది సమూహాత్మ లాంటిదేనా? ఈ విశ్వం అంటే మూడో విశ్వంలోని ప్రతి ఆత్మ నిజానికి ఒక ఆత్మలో సగం మాత్రమే. ఒక ఆత్మ 4వ ఆవరణ 5వ దశలో తన ప్రయాణం మొదలుపెట్టగానే ఇది 2గా విడిపోతుంది. ఒక పురుష ఆత్మ, ఒక స్త్రీ ఆత్మ. అసలైన ఈ ఆడ మగ ఆత్మలు 7వ ఆవరణ 9వ దశలో మళ్లీ కలుసుకుని సంపూర్ణ ఆత్మగా రూపొందుతాయి. ఆ ఆత్మలను కవలాత్మలు అంటారు. ఇది ఎన్నో జీవిత కాలాల తరువాత 2 ఆత్మలు విడిగా భూలోకంలో తమ శిక్షణను పూర్తి చేసిన తరువాత కొన్నిసార్లు మగవారిగా మరికొన్నిసార్లు ఆడవారిగా పుట్టి తమ కర్మలను చెల్లించిన తరువాత జరుగుతుంది. అప్పుడే 2 ఆత్మలు 7వ ఆవరణ 9వ దశలో మళ్లీ కలిసి సంపూర్ణ ఆత్మగా మారగలవు. 7వ ఆవరణ 9వ దశకు చేరిన తరువాత కలిసిపోవడానికి కొంచెం ముందు మీరు ముందున్న విధంగా పురుష ఆత్మగానో స్త్రీ ఆత్మగానో మారతారు. ఆ పిమ్మట తర్వాత విశ్వానికి వెళతారు. భూలోకంలో మీరు అనుకునే సన్నిహితాత్మలకు కవలాత్మలకు చాలా తేడా ఉంది. సన్నిహితాత్మ అంటే సోల్మేట్, అంటే మీకు సన్నిహితంగా ఉండే ఆత్మ అనే అర్థంలో మీరు వాడతారు. ఆ వ్యక్తి మీ కవల ఆత్మ అయి ఉండనవసరం లేదు. అతడు లేదా ఆమె సమూహాత్మ కావచ్చు. వారితో మీకు గత జన్మల అనుబంధం ఉండవచ్చు. దేవుడు ఒకే సమయంలో నిర్దిష్ట సంఖ్యలో కొన్ని ఆత్మలను సృష్టించాడు. ఈ ఆత్మలు భూలోకంలో కలిసికట్టుగా ఒకే సమూహంలో ఒక జన్మ తర్వాత మరో జన్మలో పుడుతూ ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ కారణంగా ఇలా పుడతాయి. కలిసి ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మరింత మెరుగ్గా జీవించవచ్చునని భావిస్తారు. కొన్నిసార్లు మనం ఎప్పుడూ కలుసుకోని వారిని కూడా ఒకసారి చూడగానే వారు ఆత్మీయులనిపిస్తారు. బహుశా వారు మీ సమూహాత్మ కావచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇరుగు పొరుగు, స్నేహితులు మీ సమూహాత్మలు కావచ్చు. ఒక వ్యక్తికి ఒకే కవలాత్మ ఉంటుంది, కానీ చాలా సన్నిహితాత్మలు లేదా సమూహాత్మలు ఉండవచ్చు. మీ కవల ఆత్మను కలిసినప్పుడు అది చాలా ప్రత్యేక బంధం. ఒకవేళ 2 ఆత్మలు మంచి స్థాయిలో ఉంటే వారు పరస్పరము భూలోకంలో సాయం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వారి ఆత్మలు ఒకదానినొకటి గుర్తిస్తాయి కనుక నిజమైన నమ్మకం, స్నేహం వారి మధ్య ఏర్పడతాయి. ఇది భౌతికత్వానికి అతీతమైనది. 2 ఆత్మల కలయిక, తామిద్దరూ ఒకటే అని గుర్తించడము. కొంతమంది విషయంలో 2 ఆత్మలు కనుక కింద స్థాయిలో ఉంటే వారి బాంధవ్యం అస్సలు బాగా ఉండకపోవచ్చు. కవలాత్మలు భిన్న స్థాయిల్లో అభివృద్ధి చెందుతూ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఒక ఆత్మ భూలోకంలో జన్మిస్తే రెండవది ఆత్మలోకంలోనే ఉండి భూలోక ఆత్మకు మార్గదర్శిగా ఉంటుంది. ఒక వ్యక్తి మీ కవలాత్మ అని తెలుసుకునే ఒకే ఒక మార్గం అప్రయత్న లేఖనం. చాలా అరుదైన సందర్భాలలో అవసరమైనప్పుడు మాత్రమే ఇలా తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఆ కవలాత్మ మీకు తెలిసి ఉండి ఆ కవలాత్మ ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటే ఆ ఆత్మకు నేర్పుగా సాయం చేయమని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఆత్మను దేవుడు 2గా చేయడానికి కారణము 2 కలిసి బ్రతకడం నేర్చుకోవాలని. మీరే పరస్పర ప్రగతికి బాధ్యులు. కలిసి ఉంటే కవల ఆత్మలు ఎంతో సాధించగలవు. ఒకవేళ వాటిలో ఒక ఆత్మ తప్పు చేస్తే ఆధ్యాత్మికంగా 2 నష్టపోతాయి.
ఎందుకంటే 7వ ఆవరణ 9వ దశకు చేరిన తరువాత మీరు కవలాత్మతో కలిసిపోయి సంపూర్ణ ఆత్మ కావలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు తర్వాత విశ్వాన్ని అంటే 4వ విశ్వాన్ని చేరగలరు. ఒకవేళ మీరు 7వ ఆవరణలో 9వ దశలో ఉన్నా మీ కవలాత్మ ఆధ్యాత్మికంగా క్రింద స్థాయిలో ఉంటే మీ కవలాత్మ కోసం మీరు నిరీక్షించవలసి ఉంటుంది. 7వ ఆవరణ 9వ దశకు చేరడానికి దానికి ఎన్ని జీవితకాలాలు పట్టినా దానికోసం మీరు నిరీక్షించాల్సిందే. ఇది కటువుగా అన్యాయంగా అనిపించవచ్చు. వాస్తవానికి ఇది మీ ఆధ్యాత్మిక పురోగతిని రక్షించడానికే. ఏది ఏమైనా మీకోసం ప్రార్థించేవారు, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించేవారు ఒకరుంటారు. ఇది మీకు బాధ్యతను, సహజీవనాన్ని, నిస్వార్థాన్ని బోధిస్తుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఆత్మలోకంలోని మిగిలిన భాగాన్ని రేపు కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.